మా వదిన ఏమన్నా చేయగలదని బాబీ అన్న మాటలకి ఇలా ఎక్కించుకొని అది నాశనం చేసి పడేశారు అని కామాక్షి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఒకసారి ఇక లోకి బాబీ ఇంకా ఏం మాట్లాడలేక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. అయినా శబ్దం చేసి మరీ వెళ్ళింది కదా, నిన్న ఎక్కడికి వెళ్ళింది పాపం గుండమ్మ, ఎక్కడ కనిపించట్లేదే, ఒక గదిలో కూర్చొని ఆలోచిస్తుందా అని చెప్పేసి సుశీల ఆ మాటలకి లోకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అయినా కలుగులో దక్కున్న చంద్రశేఖరం గారిని బయటకు లాక్కోవడానికి బావగారు కలిసి బయటికి వెళ్ళింది అని చెప్పి ఇంకా లోకి చెప్తూ ఉంటుంది. ఒకసారి ఆ మాట విన్నాక బాబీ చాలా సంతోషంగా వింటూ ఉంటాడు. ఇంకా సుశీల వైష్ణవి టైం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ అబ్బాయి కూడా అలాగే లోకేష్ వారి మాటలు వింటూ ఉంటాడు. గుండమ్మ అనుకున్న విధంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా గుండమ్మ చాలా తెలివిగా ఇంకా ఫోన్ నెంబర్ పట్టుకుని ఐచర్ ఫ్రెండ్ చెప్పగానే ఇంకా ట్రేస్ చేసి లోకేష్ని చెప్తారు. ఇంకా ఐచర్ గుండమ్మ ఆలోచించుకుంటా వెళ్ళి ఎలాగైనా చంద్రశేఖర్ని పట్టుకోవాలని చెప్పి ప్లాన్తో వెళ్తూ ఉంటారు. ఇంకా లోకి మాటలు విన్న వైష్ణవి చాలా భయంగా వెళ్ళి చంద్రశేఖర్కి వెళ్ళి కాల్ చేస్తుంది. ఆయన చూసి భయపడుతూ వైష్ణవిని చూస్తూ ఉంటుంది. లోకేష్ని తెలియడం వల్ల గుండమ్మ ఐచ ఇంకా దగ్గరలో ఉంటారు. ఇంకెలా పట్టుకోవాలని చెప్పి ఐచ గుండమ్మ పక్క ప్లాన్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇంకా వైష్ణవి టెన్షన్ పడిపోతూ చందుకి పదే కాల్ చేస్తూ ఉంటుంది.